Good morning students, I am Pravalika, Department of Physics from Sir CRR College for Women Elur. Now I am going to discuss about first BSc Sem 1 Skill Development course paper, and the paper title is Electrical Appliances. In previous videos we have already discussed and completed Unit 2. Now we will start Unit 3. Topics are electric fan, electric iron box and water heater. ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి ఎలక్ట్రిక్ ఫ్యాన్. అసలు మనకి ఎలక్ట్రిక్ ఫ్యాన్ అంటే ఏం తెలుసు? అది రొటేట్ అవుతుంది, దానివల్ల రూమ్ అంతా అండ్ అలాగే బాడీ అనేది కూల్ అవుతుంది అని తెలుసు. బట్ అసలు అలా అవ్వడానికి వర్కింగ్ ఏంటి, అసలు ఆ ఎలక్ట్రిక్ ఫ్యాన్లో కాంపోనెంట్స్ ఏంటి అనేది మనకు తెలియాలి కదా. సో అసలు ఇప్పుడు కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ అలాగే ఈ కాంపోనెంట్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫ్యాన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్లీ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఒక వర్కింగ్ ఏంటో చూద్దాం సింపుల్గా. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుందో అప్పుడు దానివల్ల దాని నుంచి వచ్చే ఎయిర్ అనేది మొత్తం కార్నర్స్ ఆఫ్ ద రూమ్ అనేది బ్లో అయ్యి మన హ్యూమన్ బాడీ అండ్ అలాగే రూమ్ అనేది కూల్ అవుతుంది అనమాట బై ది ఎవాపరేషన్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. ఓకే, లెట్ us see the components of electric fan. Capacitor, axle, bearings, starter, rotor and housing. These are the main 6 components of electric fan అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ ఒక వర్కింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కెపాసిటర్. మనం ఎలక్ట్రిక్ ఫ్యాన్లో యూజ్ చేసేది ఏంటి అంటే స్టార్ట్ కెపాసిటర్ అనమాట. అసలు మనకి కెపాసిటర్ ఏం చేస్తుంది? ఎనర్జీని స్టోర్ చేస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్యాన్లో ఈ కెపాసిటర్ స్టోర్ చేసే ఎనర్జీ ఎలా యూజ్ చేస్తుంది అంటే రెస్ట్ స్టేట్లో ఉన్న ఫ్యాన్ని రొటేట్ అవ్వడానికి యూజ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ మోటార్ టార్క్ అనేది ఇంక్రీజ్ అయ్యి అండ్ అలాగే ఈ యొక్క మోటార్ ర్యాపిడ్గా రొటేట్ అవ్వడానికి అలౌ చేస్తుంది కెపాసిటర్. అండ్ ఈ కెపాసిటర్ ఈ సర్క్యూట్లో కొంతవరకే స్టే చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ప్రీడిటర్మైన్ స్పీడ్ రీచ్ అయిందో అప్పుడు ఈ యొక్క కెపాసిటర్ అనేది సర్క్యూట్లో నుంచి తీసేస్తాము. మళ్ళీ దాన్ని ఎప్పుడు ఇన్కాపరేట్ చేస్తాము? మళ్ళీ ఆ ఫ్యాన్ అనేది రెస్ట్ స్టేట్లోకి వచ్చినప్పుడు ఇన్కాపరేట్ చేస్తామన్నమాట. అంటే ప్రీడిటర్మైన్ స్పీడ్ అంటే యూజువల్గా ఎంత అని చెప్తాము అంటే 75% అని చెప్తాం. అంటే ఎప్పుడైతే ఈ కెపాసిటర్ అనేది అంటే ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అనేది ప్రీడిటర్మైన్ స్పీడ్కి రీచ్ అవుతుందో అప్పుడు వరకు ఆ కెపాసిటర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే రీచ్ అయిందో ఆ కెపాసిటర్లోని ఆ సర్క్యూట్లో నుంచి ఆ కెపాసిటర్ మనం తీసేస్తాము. మళ్ళీ ఆ రెస్ట్ స్టేట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఇన్కాపరేట్ చేస్తామన్నమాట. ఇది కెపాసిటర్ ఒక వర్కింగ్. కమింగ్ టు నెక్స్ట్ కాంపోనెంట్ యాక్సిల్. మన యాక్సిల్ ఇంకో పేరుతో ఏం పిలుస్తాము అంటే షెఫ్ట్ అని పిలుస్తాము అనమాట. ఈ యాక్సిల్ ఆర్ షెఫ్ట్ అనేది ఒక మెటాలిక్ రాడ్. ఇది దేంతో మేడప్ అవుతుంది అంటే మైల్డ్ స్టీల్తో మేడప్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ యాక్సిల్ అనేది సీలింగ్కి అండ్ అలాగే ఫ్యాన్ హౌసింగ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే యాక్సిల్ ఒక కనెక్షన్ దేనికి ఉంటుంది? సీలింగ్ టు ఫ్యాన్ హౌసింగ్కి ఉంటుంది. అండ్ ఇది రెస్ట్ మోషన్లో ఉంటుంది. ఎప్పుడు రెస్ట్ మోషన్లో ఉంటుంది అంటే బేరింగ్స్ అనేవి హౌసింగ్కి రొటేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ యాక్సిల్ అనేది రెస్ట్ మోషన్లో ఉంటుంది. అండ్ ఈ యాక్సిల్కి ఇంకో అరేంజ్మెంట్ కూడా ఉంది. ఏంటది? ఈ యొక్క కరెంట్ అనేది స్టార్టర్ వైండింగ్స్కి ట్రాన్స్ఫర్ చేసే అరేంజ్మెంట్ కూడా ఈ యాక్సిల్కి ఉందన్నమాట. ఇది యాక్సిల్ ఒక వర్కింగ్. నెక్స్ట్ కాంపోనెంట్ బేరింగ్స్. మనం ఎలక్ట్రిక్ ఫ్యాన్లో యూస్ చేసే బేరింగ్స్ ఏంటి అంటే బాల్ బేరింగ్స్ అన్నమాట. ఇక్కడ 2 బేరింగ్స్ అనేవి దేనికి లింక్ అయి ఉంటాయి అంటే బిట్వీన్ ది హౌసింగ్ అండ్ యాక్సిల్, ఈ రెండింటి మధ్య లింక్ అయి ఉంటాయి ఈ 2 బేరింగ్స్ అనేవి. అండ్ అలాగే ఇవి రొటేటరీ మోషన్ అనేది హౌసింగ్కి ఇస్తుందన్నమాట. అంటే ఈ హౌసింగ్కి రొటేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట ఈ యొక్క బేరింగ్స్. ఇది బేరింగ్స్ ఒక వర్కింగ్. కమింగ్ టు స్టార్టర్. ఈ యొక్క స్టార్టర్ వైండింగ్స్ అనేవి స్టేషనరీ వైండింగ్స్ అని చెప్పచ్చు. ఓకే, ఈ యొక్క స్టార్టర్ వైండింగ్స్ ఎలా ఉంటాయని చెప్తున్నాడు? ఒక కాయిల్లా ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక కాయిల్లా ఉంటుంది. అంటే సింపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే
థౌజండ్స్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ కండక్టింగ్ వైర్ అని చెప్పొచ్చు. ఇక మీరు అబ్జర్వ్ చేశారా, ఇగో చూడండి చాలా నెంబర్ ఆఫ్ అంటే థౌజండ్స్ ఆఫ్ టర్న్స్ అనేవి కండక్టింగ్ వైర్తో ఉన్నాయి. సో ఇదంతా మనకు ఒక కాయిల్లోనే కనపడుతుంది కదా, సో అందుకని ఇట్ స్ట్రక్చర్ లైక్ ఏ కాయిల్ అని చెప్తాం. దీని యొక్క వైండింగ్కి లో రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ అసలు దీని ఒక మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇదే స్టార్టర్ వైండింగ్ ఒక మెయిన్ పర్పస్. ఇది స్టార్టర్ ఒక వర్కింగ్. కమింగ్ టు రోటర్ అనేది ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ అని చెప్పచ్చు. అండ్ ఇది ఎలా ఉంటుంది అంట, షేప్ ఆఫ్ హాఫ్ సర్కిల్స్ ఒక షేప్ లాగా ఈ రోటర్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ యూజువల్గా మన ఎలక్ట్రిక్ ఫ్యాన్లో 2 pieces ఆఫ్ మ్యాగ్నెట్స్ యూస్ చేస్తాం. బట్ మనం 3 pieces కింద అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ పీస్ కింద అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సైజ్ అండ్ అలాగే కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద రోటర్ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. కమింగ్ టు హౌసింగ్. ఈ హౌసింగ్ అనేది అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్యాన్ అని చెప్పచ్చు. ఇది ఏమేమి క్యారీ చేస్తుంది, స్టార్టర్ని క్యారీ చేస్తుంది, రోటర్ని క్యారీ చేస్తుంది, అండ్ యాక్సిల్ని. ఇవన్నీ కూడా ఇన్సైడ్కి అసెంబుల్ అవుతాయి. అండ్ ఈ అవుటర్ సైడ్లో అసెంబుల్ అయ్యే ఏంటి, బ్లేడ్స్ అనమాట. అండ్ ఈ బ్లేడ్స్ అండ్ వింగ్స్ అనేవి అవుటర్ ఏరియాకి హ్యాంగ్ అవుతాయి హౌసింగ్కి. అండ్ ఈ 3 బ్లేడ్స్ అనేవి కూడా మోస్ట్లీగా వాటి యొక్క లెంత్ అండ్ అలాగే యాంగిల్ అనేది మనం యూస్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతాయి, మళ్ళీ కూడా ఎలక్ట్రిక్ మోటార్ ఒక సైజ్ అండ్ అలాగే కెపాసిటీ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. ఇది హౌసింగ్ ఒక వర్కింగ్. అసలు ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయని చూసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఒక వర్కింగ్ చూద్దాం. మనం ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఒక ప్రిన్సిపల్ ఏంటి, ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేయడం. అవునా, ఇక్కడ ఈ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్యాన్లో ఎలా ఉంటుంది, రొటేటరీ మోషన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ ఏసీ అనేది ఎలక్ట్రిక్ ఫ్యాన్కి సప్లై అవుతుందో ఫస్ట్ కెపాసిటర్కి రీచ్ అవుతుంది. అండ్ ఈ కెపాసిటర్ నుంచి స్టార్టర్ వైండింగ్స్కి డెలివర్ చేస్తుంది అనమాట విత్ హై ఎనర్జీ. అంటే వచ్చిన దానికన్నా ఎక్కువ ఎనర్జీతో మనకి స్టార్టర్ వైండింగ్స్కి డెలివర్ చేస్తుంది. ఎప్పుడైతే స్టార్టర్ వైండింగ్ అనేది ఎనర్జైజ్ అవుతుందో అప్పుడు ఇది రొటేటరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద డెవలప్ అయ్యి అండ్ రోటర్కి ఫోర్స్ చేస్తుంది అన్నమాట. ఎందుకు ఫోర్స్ చేస్తుంది, ఎందుకు అంటే ఇది రొటేటరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రకంగా ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఇవన్నీ కూడా హెల్ప్ చేసుకుంటూ మనకి ఈ రూమ్ అంతా కూడా అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్. అసలు ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ యొక్క వర్కింగ్ ఏంటి, సింపుల్గా మనకి ఏం తెలుసు, ఒక బాటమ్ ప్లేట్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయిన వెంటనే మన ఒక క్లోత్స్ అనేవి వ్రింకిల్స్ లేకుండా రిమూవ్ అవుతుందని తెలుసు. అసలు నార్మల్గా ఈ యొక్క ఐరన్ బాక్స్లో ఎలాంటి కాంపోనెంట్ ఉంది, ఏ కాంపోనెంట్ ఇలా రెగ్యులేట్ చేస్తుంది, అసలు వర్కింగ్ ఏంటి అనేది మనకు ఐడియా లేదు. సో ఈ యొక్క వీడియోలో మనం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. థర్మోస్టాట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్. ఓకే, ఈ థర్మోస్టాట్ అనేది ఇట్ ఈస్ ఎ కంపోజ్డ్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్ అని చెప్పచ్చు, థర్మో అండ్ స్టాటిస్. థర్మో అంటే ఏంటమ్మా, హీట్. స్టాటిస్ అంటే ఏంటంటే కాన్స్టెంట్. సో ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ థర్మోస్టాట్ ఏంటి అంటే హీట్ని కాన్స్టెంట్గా ఉంచడమే. ఓకే, ఈ యొక్క థర్మోస్టాట్ ఒక ఫంక్షన్ ఏంటి, హీట్ని కాన్స్టెంట్గా ఉంచడమే. సో ఈ యొక్క థర్మోస్టాట్ అనేది ఐరన్లో ఏం చేస్తుంది, ఇన్సైడ్లో ప్లేస్ అయి ఉంటుంది అండ్ ఇది సైలెంట్గా టెంపరేచర్ని ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే అదర్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ హెల్ప్ తీసుకుని పవర్ ఆన్ అండ్ ఆఫ్ అనేది టర్న్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే దీన్ని మనం ఈ ఎలక్ట్రిక్ ఐరన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటున్నామని చెప్పాం, యాజ్ ఇట్ హెల్ప్స్ టు రెగ్యులేట్ ది టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్
దీని యొక్క వర్కింగ్ చూద్దాం. వర్కింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఐరన్ ఏంటి? మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ ఐరన్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటే దీంట్లో బేసిక్ కాంబినేషన్ ఉంది ఒకటి. ఏంటది? హీట్ అండ్ ప్రెషర్ అనమాట. ఎందుకు మనం హీట్ అండ్ ప్రెషర్ అని తీసుకున్నాము అంటే ఈ యొక్క కాంబినేషన్ అనేది ఏం చేస్తుంది, క్లోతింగ్కి వ్రింకిల్స్ లేకుండా రిమూవ్ చేస్తుంది అనమాట. సో మనం ఈ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ దానికి బేసిక్ కాంబినేషన్ అని చెప్తాం, హీట్ అండ్ ప్రెషర్ని. అండ్ అలాగే ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది త్రూ ద కాయిల్ లేదా ఎనీ అదర్ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా పాస్ అయితే ఏమవుతుంది, అది చాలా హాట్గా తయారవుతుంది. సో ఈ హాట్గా తయారవడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బేస్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట త్రూ కండక్షన్ ద్వారా. సో అప్పుడు ఏమవుతుంది, క్లోత్స్ అనేవి ఐరన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే కంటిన్యూస్గా ఈ ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, ఆ హీటింగ్ ఎలిమెంట్ అనేది చాలా హాట్గా తయారవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి లాట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే కొంత టైంలోనే ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి డేంజరస్ యాక్సిడెంట్స్ కూడా జరగడానికి దారితీస్తుంది అనమాట. సో ఈ యొక్క ఎసెన్షియల్ థింగ్ ఏంటి అంటే ఐరన్లో మనం డేంజరస్ టెంపరేచర్స్ వరకు హీట్ చేయకూడదు అని చెప్తున్నాం. ఎప్పుడైతే ఇలా హీట్ చేస్తామో, ఇలాంటి డేంజరస్ టెంపరేచర్స్కి లీడ్ అవుతుందో అప్పుడు ఈ థర్మోస్టాట్ అనేది వర్క్ అవుతుందన్నమాట. అంటే అది రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇది వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, థర్మోస్టాట్ అనగానే రెగ్యులేట్ చేస్తుంది అనుకున్నాం. సో ఇక్కడ ఫర్దర్గా థర్మోస్టాట్ అనేది ఏమవుతుందంటే బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు తెలుసు కదా, బయోమెటాలిక్ స్ట్రిప్ అన్నాం. సో బై అంటే 2, అంటే ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ని కన్సిస్ట్ చేస్తుంది విత్ డిఫరెంట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అండ్ అలాగే అవి టుగెదర్గా బాండ్ అయి ఉంటున్నాయి. ఇప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్లో మాట్లాడుకోవాలన్నా కూడా ఆ 2 మెటల్స్ కూడా డిఫరెంట్గానే ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, దేనికి కనెక్ట్ అవుతుంది, స్మాల్ పిన్స్తో కాంటాక్ట్ స్ప్రింగ్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ బయోమెటాలిక్ స్ప్రింగ్ ఎప్పుడైతే ఒక సర్టెన్ లిమిట్ కన్నా టెంపరేచర్ అనేది ఎక్సీడ్ అవుతుందో అప్పుడు లోవర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్తో ఈ స్ట్రిప్ అనేది టువర్డ్స్ ద మెటల్ బెండ్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, సర్క్యూట్ అనేది ఓపెన్ అయ్యి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సర్క్యూట్ అనేది ఓపెన్గానే ఉంటుందో కొంతసేపటి వరకు అప్పుడు ఆ టెంపరేచర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయిపోయి ఏమైంది, ఒరిజినల్ షేప్లోకి వస్తుంది, మళ్ళీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ రకంగా ఈ బయోమెటాలిక్ బ్యాండ్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఒక బ్రిడ్జ్ కింద ఫంక్షన్ అవుతుంది అనమాట. అంటే అప్పటికప్పుడే స్విచ్ ఆన్ అవుతుంది, అప్పటికప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది హీటింగ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట సర్క్యూట్లో. ఇలా సైక్లికల్గా స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంటే ఎప్పుడు దాకా జరుగుతుంది, మెయిన్ పవర్ సోర్స్ నుంచి పవర్ స్విచ్ ఆఫ్ చేసేదాకా ఈ సైక్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే, ఇది అసలు కంప్లీట్ వర్కింగ్ బయోమెటాలిక్ స్ట్రిప్స్తో. ఇప్పుడు థర్మోస్టాట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది టెంపరేచర్ అని మాట్లాడుకున్నాం. ఇన్ ద సేమ్ వే మనం దీంట్లో ఒక కెపాసిటర్ కూడా కనెక్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ థర్మోస్టాట్ ఉంది కదా రెగ్యులేట్ చేయడానికి, ఎందుకు మనకి కెపాసిటర్ అని డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క థర్మోస్టాట్ అనేది టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ అనే ప్రాబ్లమ్స్, అంటే విత్ రేడియో రిసెప్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇది లీడ్ చేయలేకపోతుంది. సో అందుకని ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఒక కెపాసిటర్ అనేది 2 కాంటాక్ట్ పాయింట్స్ మధ్య కనెక్ట్ చేస్తున్నాము. సో దీని జాబ్ ఏంటి, కెపాసిటర్ జాబ్ ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ అనేది స్మూత్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట, వర్కౌట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ది వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రో ఐరన్ బాక్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, వాటర్ హీటర్. ఈ ఎలక్ట్రిక్ హీటర్స్ ఏవైతే వాటర్ని హీట్ చేయడానికి యూస్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ హీటర్స్నే మనం ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ అంటాం. అండ్ ఇవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ప్లేట్ హీటర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇమర్షన్ హీటర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ గేజర్ హీటర్. లెట్ us see నార్మల్ ప్లేట్ హీటర్. ఈ నార్మల్ ప్లేట్ హీటర్
స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని హీట్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే షేవింగ్ చేసుకునే వాటర్కి ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దీని కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇవి 2 రౌండ్ షేప్ నికిల్ ప్లేట్స్ని కన్సిస్ట్ అయి ఉంటుంది. అండ్ అలాగే దీస్ ప్లేట్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ గ్యాప్ ఆఫ్ 2 mm విత్ అన్ ఇన్సులేటర్. 2 mm గ్యాప్తో ఇన్సులేటర్తో ఈ 2 నికిల్ ప్లేట్స్ అనేవి కూడా సపరేట్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ దీని యొక్క ప్రికాషన్స్ చూస్తే ఇది చాలా డేంజరస్ హీటర్. మనం ఈ హీటర్ని యూస్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎలాంటి మెటాలిక్ సబ్స్టెన్స్ అనేవి కాంటాక్ట్లో రాకుండా. అండ్ సెకండ్ ప్రికాషన్ ఈస్ ఈ యొక్క వాటర్ ఒక వార్మ్నెస్ని చెక్ చేయడానికి మనం ఫింగర్స్ అనేవి ఇమర్స్ చేయడానికి ట్రై చేయకూడదు. దీస్ ఆర్ ద 2 ప్రికాషన్స్ అబౌట్ నార్మల్ ప్లేట్ హీటర్. లెట్ us see సెకండ్ టైప్, ఇమర్షన్ హీటర్. ఇమర్షన్ హీటర్ అంటే ఏంటి అంటే ఏదైతే ఎలక్ట్రిక్ హీటర్ వాటర్లో ఇమర్స్ చేస్తామో ఆ వాటర్ హీట్ అవ్వడానికి దాన్నే మనం ఇమర్షన్ హీటర్ అంటాం. ఈ టైప్ ఆఫ్ హీటర్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి. ఫ్రమ్ 250 watts టు 2.0 kW అనే ఒక వాట్తో అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి దీని యొక్క బాడీ అనేది మెటాలిక్ సబ్స్టెన్స్తో మేడ్ అయి ఉంటుంది. అండ్ దీని యొక్క హీటింగ్ ఎలిమెంట్ అనేది క్యాపిలరీ ట్యూబ్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. అండ్ ఈ యొక్క హీటింగ్ ఎలిమెంట్ అనేది కాపర్తో మేడ్ అయి ఉంటుంది. ఈ ట్యూబ్ కూడా ఎలా ఉంటుంది అంటే చూడడానికి కాయిల్ షేప్లో కానీ యూ షేప్లో కానీ ఉంటుందన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ క్యాపిలరీ ట్యూబ్ అనేది విత్ మ్యాక్సిమం ఆక్సైడ్తో ఫిల్ అయి ఉంటుంది. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇన్సులేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. ఈ యొక్క ట్యూబ్ ఒక ఎండ్స్ అనేవి సీల్డ్ అయి ఉంటాయి. అండ్ ఈ యొక్క సప్లై కనెక్షన్ అనేది త్రూ మనం 3-pin సాకెట్ అండ్ ప్లగ్తో కనెక్ట్ చేస్తూ. ప్రికాషన్స్ అబౌట్ ఇమర్షన్ హీటర్. ఫస్ట్ ప్రికాషన్ ఏంటి అంటే వాటర్ హీటర్ని ఇమర్స్ చేయకుండా ఎలాంటి సప్లై మనం ఇవ్వలేము. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రికాషన్. సెకండ్ ప్రికాషన్ ఏంటి, సప్లై ఆన్లో ఉన్నప్పుడు ఇమర్షన్ రాడ్ని మనం టచ్ చేయకూడదు. దట్ ఈస్ ద సెకండ్ ప్రికాషన్. థర్డ్ ప్రికాషన్ ఏంటి అంటే వాటర్లో నుంచి ఇమర్షన్ రాడ్ బయటికి తీసే ముందే ప్లగ్ని డిస్కనెక్ట్ చేయాలి. దిస్ ఈస్ ద థర్డ్ ప్రికాషన్. కమింగ్ టు ఫోర్త్ ప్రికాషన్, సప్లై ఆన్లో ఉన్నప్పుడు ఓకే అండ్ అలాగే బకెట్లో వాటర్ ఉన్నప్పుడు మనం ఆ వాటర్ని టచ్ చేయడానికి ట్రై చేయకూడదు. దట్ ఈస్ ద ఫోర్త్ ప్రికాషన్. కమింగ్ టు ఫిఫ్త్ ప్రికాషన్ అండ్ ఇంపార్టెంట్ ప్రికాషన్, వాటర్ని తప్ప మనం ఎనీ అదర్ లిక్విడ్ సబ్స్టెన్స్ని ఇమర్షన్ హీటర్తో హీట్ చేయకూడదు. దీస్ ఆర్ ద ప్రికాషన్స్ అబౌట్ ఇమర్షన్ హీటర్. లెట్ us see the third type of heater, గీజర్ హీటర్. ఈ గీజర్ హీటర్ అనేది వెరీ సింపుల్ హీటర్, ఇట్ ఈస్ నాట్ ఏ కాంప్లెక్స్ వన్. ఓకే, ఈ యొక్క హీటర్ని మనం హీట్ చేయడానికి ఎలా హీట్ చేస్తాము అంటే ఈ యొక్క హీటర్ స్పెషాలిటీ ఏంటి అంటే వాటర్ అనేది స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ అయి ఉంటాయి. సో ఈ రకంగా హీటింగ్ ఎలిమెంట్ అనేది ఆ ఒక వాటర్ని హీట్ చేస్తుంది అనమాట. అండ్ నార్మల్ ఇమర్షన్ టైప్ హీటర్కి గీజర్ హీటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే గీజర్ హీటర్ కెన్ ఆటోమేటికల్లీ కంట్రోల్ ది టెంపరేచర్ దాన్ నార్మల్ ఇమర్షన్ టైప్ వాటర్ హీటర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ హీటర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు గీజర్ హీటర్ వర్కింగ్. గీజర్ హీటర్ అనేది లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యూస్ చేస్తుంది. ఓకే, జనరల్గా 20 లీటర్స్ నుంచి 90 లీటర్స్ ఒక కెపాసిటీ గీజర్స్ అనేవి మార్కెట్లో మనం చూడగలం అన్నమాట. అండ్ అలాగే ఇన్ ద స్టోరేజ్ ట్యాంక్లో మనకి 1 or 2 హీటర్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. ఎందుకు, కోల్డ్ ఆర్ హాట్ వాటర్ని సప్లై చేయడానికి ఈ యొక్క 2 హీటర్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ వీటికి స్పెసిఫిక్ పైప్ లైన్స్ కూడా ఈ యొక్క స్టోరేజ్ ట్యాంక్లో ఫిట్ అయి ఉంటాయి. అంటే ఇన్లెట్ కోల్డ్ వాటర్కి ఒక పైప్ లైన్ అయితే అవుట్లెట్ హాట్ వాటర్కి ఒక వాటర్ పైప్ లైన్ యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఫ్లో ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ పైప్ లైన్లో వాల్వ్ అనేది ఒక ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ అండ్ అలాగే ఈ యొక్క హీట్ని కంట్రోల్ చేయడానికి
థర్మోస్టాట్ స్విచ్ అనేది మనం ఈ యొక్క స్టోరేజ్ ట్యాంక్లో కూడా యూస్ చేస్తాము. ఈ యొక్క స్విచ్ అనేది ఆటోమేటికల్గా ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడు ఆఫ్ అవుతుంది? హీట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఆటోమేటికల్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క ఎంటైర్ బాడీ ఆఫ్ గీజర్ అనేది కూడా ఇన్సులేటెడ్ అని మనం చెప్పచ్చు. అండ్ ఎప్పుడైతే ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుందో ఈ వాటర్ అనేది ఓవర్ ఫ్లో పైప్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆటోమేటికల్గా ఏమైపోతుంది? ఇన్లెట్ వాల్వ్ అనేది ఆటోమేటికల్గా ఆఫ్ అయిపోతుంది అని చెప్తాం. దీంట్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే యానాయిడ్ రాడ్. ఇది అల్యూమినియం ఆర్ మెగ్నీషియంతో మేడ్ అయి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ స్క్రూడ్ ఇన్ ది స్టోరేజ్ ట్యాంక్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కొరీజన్ అనే దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ యానాయిడ్ రాడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఈ స్టోరేజ్ ట్యాంక్ ఒక బాడీ అనేది జనరల్గా దేంతో మేడ్ అయి ఉంటుందంటే స్టీల్తో మేడ్ అయి ఉంటుంది. సో ఈ యొక్క యానాయిడ్ రాడ్ అనేది కొరైడెడ్ ఫాస్టర్ కాబట్టి ఈ యొక్క కొరైడ్ ద స్టీల్ అనేది అంటే ఒక బాడీ ఆఫ్ ద స్టోరేజ్ ట్యాంక్ అనేది దాంట్లో ఉన్న వాటర్ని సాఫ్టెన్ చేయడానికి ఈ యానాయిడ్ రాడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. So this is the complete working of these 3 water heaters: normal type heater and immersion heater and next geyser heater. So we in this video we have learned the working of electric fan, electric iron box and different types of water heaters. Thank you students.